రాత్రియే బీర్ బాటిల్, బ్రాండీ బాటిల్ అన్నీ తీసుకొచ్చి కాటన్లో పెట్టుకొని ఆదివారం పొద్దున లేవంగానే 3 ఏట కోస్తే 3 ఏట బ్లడ్ని మంచిగా ఫ్రై చేసి అదిను ఇది ఈస్టర్ నాడు మార్నింగ్ తినేవాడిని. ఎప్పుడు రక్షణలు రాకముందు, దుష్టుని బిడ్డగా ఉన్నప్పుడు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. దెబ్బకు మారిపోయింది. ఆయన రక్షణలో నన్ను లేపినాడు. కథం ఇవన్నీ ఎట్టుపోయింది. తర్వాత ఇది చదివినప్పుడు నాకు తెలిసింది, రక్తం తినొద్దు, అయ్యో నేను తప్పు చేశాను కదా అని చెప్పి నా తల మీద నేనే కొట్టుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు అని. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దేవుడు అంటున్నాడు. అంటే ఇది యేసుప్రభు ఇవన్నీ చెప్పలేదు కదా. యేసుప్రభు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ ఆజ్ఞలన్నీ, ఈ కట్టడలన్నీ దేవుడు మనకి రాసి ఇచ్చాడు. నా బిడ్డలారా, మీరు నాలాగా ఉండాలి. మీరు ఏదో లోకతీరిగా ఉండొద్దు. మీకు నాకు ఒక డిఫరెంట్ కనపడాలి. నేను సర్వభూమికి దేవుణ్ణి, సర్వభూమికి రాజుగా ఉన్నాను కాబట్టి మీరు రాజు బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా చాలా కార్యం ఉన్నది. 10వ వచనం చూడండి. 10వ వచనం 10వ పాయింట్, లేవికాండం 19:30. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను, నేను యెహోవా. విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ స్థలమునికి వచ్చి ఒక భయభక్తి మనలో ఉండాలి. భయం, దేవుడు ఉన్నాడు, లోకమునే ఏలుచున్న నా తండ్రి ఉన్నాడు అని ఒక భయం. మా నాన్న నాకు, జడ్సన్ అన్నయ్యకు, శామ్యుల్ అన్నయ్య ముగ్గురికి క్లాస్ టీచర్. మా నాన్న 6th స్టాండర్డ్ క్లాస్ టీచర్. ఇంటిలో మా నాన్నని చూస్తే మేము భయపడేది ఇట్లా. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినామంటే ఇంట్లో కోటింగ్ బాగుంటుంది, మంచిగా కొడతాడు. అయితే రాత్రి నాన్నకు తెలియక సినిమా చూడడానికి నేను, జడ్సన్ అన్నయ్య, మా గ్రామంలో ఒక ఆయన ఇంట్లో టీవీ ఉండేది. అప్పుడు మా గ్రామంలో ఒక ఇంట్లోనే టీవీ ఉండే. మెల్లగా అడిగిపోయి సినిమా చూసి రాత్రి వస్తే పైన గది నుండి అక్కడి నుంచి తాళం విసిరేస్తాడు. తాళం తీసుకొని ఆయన మంచం దాటి మేము వెళ్ళాలి. మంచిగా పడుకొని నిద్రపోయినట్టు ఉంటాడు. మంచం దాటంగానే లేచి ఎత్తాడు. ఇక మా నాన్న వేస్తే మొత్తం ఇట్లా ఉబ్బుతుంది ఇక్కడ. మా నాయనమ్మ అయితే ఎందుకు కొడుతున్నావు పిల్లలను అని చెప్పి బాగా ఏడ్చేది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటేనే ఒక భయం పిల్లలకు ఉండాలి, భయభక్తి ఉండాలి. నా పిల్లలు ఏ తప్పు చేయకూడదు. ఎవరు చేయి చాటి అయ్యో నువ్వు ఇది చేసినావని చెప్పకూడదు అని ఒక భయం. ఆ విధంగా మనము, తల్లిదండ్రులైన మనము ఉన్నప్పుడు పిల్లలు ఆ విధంగా ఎదుగుతారు. ఇంకా 11వ పాయింట్, లేవికాండం 19:31, కరుణ పిశాచి. అది చెప్పేటప్పుడే చూడండి, దయ్యం ఎక్కి కూర్చుంటుంది మన మీద అలా పనిచేస్తాయి. అపవిత్రత, అవును, రోజులు చూసేవారు, వారి దగ్గర మీరు పోవద్దు అని చెప్తున్నాడు. 12వది, లేవికాండం 19:32 చూడండి. తల నెరచిన వాడిని ఘనపరచాలి. నీ వయస్సు కంటే ఎక్కువ ఉన్న వారిని ఘనపరచాలి. దేవుడు అంటున్నాడు, నా పిల్లలు మీరు, నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా జీవించాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలి మీరు. మా గ్రామంలో మా ఇంటి ముందు, అన్నీ మా సాక్ష్యమే చెప్తున్నా, నిజంగా జరిగిన సాక్ష్యం. మా గ్రామంలో మా ఇంటి ముందు ఒక ముసలమ్మ ఉండేది. కొద్దిగా పిచ్చిలాగా ఉండేది, లైట్గా, కానీ మంచిగానే మాట్లాడితే కానీ అప్పుడప్పుడు
అయితే మా ఇంటి పైన మేడగది నుంచి మా జడ్సన్ అని అప్పుడప్పుడు ఇక్కడి నుంచి రాయెత్తాడు ఆయన ఆమె మీద. ఇక ఆమె మీద రాయెత్తే ఏమవుతుంది, ఓ వచ్చి మస్తు వాగుతుంది. ఇక మా నాన్నకు తెలిసిపోతుంది వీడే చేసి ఉంటాడని చెప్పి మా నాన్న పైకి వచ్చి రారా అని చెప్పి మా నాన్న జడ్సన్ నేను తీసుకొని పోయి ఆమె దగ్గర క్షమాపణ అడగమని చెప్తాడు. క్షమాపణ అడిగినాకనే ఇంటికి రావాలి. నేను 6th స్టాండర్డ్ చదివినప్పుడు ఒక టీచర్ని నేను కొట్టాను. అది మ్యాథ్స్ టీచర్. ఆమె పొట్టిగానే ఉంటుంది, ఇట్లా చెవిని పెట్టి గట్టిగా గుంజింది. టక్కుమని నాకు బాగా నొప్పి అయితే ఒక్కటి వేసాను. వేస్తే 6th స్టాండర్డ్ లాస్ట్ పీరియడ్ మా నాన్న పీరియడ్. ఆమె అక్కడి నుంచి ఒక పిల్లల్ని పంపించి మీ బాబు టీచర్ని కొట్టినట్ట సరే పంపించారని చెప్తే, ఇక మా 6th స్టాండర్డ్ రూమ్ ముందే పెద్ద యాప చెట్టు, అక్కడ ఒక కర్రను ఇట్లా తెంపాడు. ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టాడు. కొట్టి ఆ టీచర్ దగ్గర క్షమాపణ అడిగినాక ఇంటికి రావాలి. అప్పటి వరకు ఇంటికి రావద్దు, క్లాస్ రూమ్లో కూడా రావద్దు. నేను పదే పదే ఊరికి ఆ టీచర్ని పోయి బదలాడాను. టీచర్ నన్ను క్షమించండి, డాడీ అయితే మస్తు కొట్టిండు, ఇక నేను అలా చేయను అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. అవన్నీ మనము పిల్లలకి ఒక క్రమమును నేర్చాలి, పరిశుద్ధ క్రమం అది. ఆ విధంగా మనం చేసినప్పుడు పిల్లలు వచ్చే కాలంలో మంచిగా ఎదిగి ఉంటారు. హల్లెలూయా. దేవుడు వారిని దీవిస్తాడు. తర్వాత 13వ పాయింట్ లేవికాండం 19:34. ఆయనను పరదేశులను మనం స్నేహించాలి. ఇప్పుడు ఈ స్టేట్లో ఉన్నారు, తెలంగాణ స్టేట్, మేము తమిళనాడు స్టేట్ నుంచి వచ్చినాము. అయితే వారి మీద ఒక కనికరమ, ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు ఐతులో పరదేశిగా ఉన్నారు కనుక మీరు కూడా పరదేశిను ఏం చేయాలి, వారిని ఏ హింస పెట్టవద్దు. 14వ పాయింట్ 19వ అధ్యాయం 36వ వచనం. న్యాయమైన తరాసు నీకు ఉండవలెను. దేవుడు ఇష్టపడుతున్నాడు, న్యాయంగా చేయాలి. బిజినెస్ చేస్తున్నావా, న్యాయంగా చేయి. నీకు ఇచ్చిన పనియా, న్యాయంగా చేయి. ఏ అపవిత్రత నీలో కనపడవద్దు. సొంత తండ్రిలాగా ఆయన ఎంత చక్కగా మనకు చెప్పి తీర్చిదిద్దుతున్నాడు చూడండి. కాబట్టి ఇలాంటి ఒక దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితము మారిపోవాలి. 15 లాస్ట్గా 37వ వచనం చదవండి. అనుసరించి నడుచుకోవాలను, నేను యెహోవాను. కాబట్టి 15 పాయింట్స్ ఆ అధ్యాయంలో చెప్పి నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ప్రతి ఆదివారం ఆలయంకి వస్తున్నాం, ప్రతిదినము ఇంట్లో దేవుని వాక్యం చదువుతున్నాం, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మన జీవితంలో ఒక మార్పు, మన తండ్రిలాగా రాజు బిడ్డలుగా మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అడుగుతాం, తండ్రి ఈ 15 కార్యములు నాలో ఉంచి, ఒకవేళ లేని కార్యం ఏదైనా ఉంటే నన్ను తీర్చిదిద్దు ప్రభువా, నన్ను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అని అడుగుదాం. దేవుడు మేలైన కార్యము చేస్తాడు. మనం అందరు లేచి నిలబడి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఒక్క చరణం మాత్రం. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. నీలా ప్రేమ
ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా.